డిషెస్ పంపించడం జరిగింది. ఆ స్పెషల్ బైట్ చూద్దాము. చంద్రచూడ మదనాంతక శూలపాణే స్థాణో గిరీశ గిరిజేశ మహేశ శంభో హే పార్వతీ హృదయ వల్లభా చంద్రమౌళే భూతాధిపా ప్రమథనాథ గిరీశ జామా నమో భూతనాథ. ఇలా నాటి తరంలో ఈ ఇద్దరు మిత్రులు వెండితెరపై 1000 వెలుగులు చూపించారు. అదే స్నేహాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు వారసులు బాలకృష్ణ అండ్ శివరాజ్ కుమార్. కన్నడ చిత్రసీమలో హ్యాట్రిక్ సక్సెస్ తో ఎంట్రీ ఇచ్చి కలెక్షన్ల సునామీలు సృష్టించిన హీరో శివరాజ్ కుమార్. సాహసం, వైవిధ్యం శివన్న సక్సెస్ సీక్రెట్స్. 2 దశాబ్దాలుగా 116 సినిమాలతో శిఖరమంత క్రేజ్ సంపాదించారు. ఎన్నో విలక్షణమైన పాత్రలు, మరెన్నో దిగ్విజయాలు ఈ అభినవ కన్నడ కంఠీరవ సొంతం. ఇటీవల కిల్లింగ్ వీరప్పన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు తొలిసారిగా తన నటనలోని పదునెంటో చూపించారు. ఒక చిన్న కథ అనుదా. అక్కడి నుంచి వచ్చేటప్పుడు వీరప్పన్ గ్యాంగ్ అటాక్ చేసింది. ఆ అటాక్ లో నీకు దెబ్బ తగిలిందంట. ఆ కథలో నువ్వు హీరో అవుతావు, లేదంటే స్టోరీలో స్మాల్ చేంజ్. ఆ అటాక్ లో నువ్వు చచ్చావంట. దెబ్బ తగిలి హీరో అవుతావా లేదా చచ్చి హీరో అవుతావా? ఆలోచించు. నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రతిష్టాత్మక చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాలో కాళహస్తీశ్వరునిగా తొలిసారి తెలుగు సినిమాలో నటిస్తున్నారు శివరాజ్ కుమార్. శాతకర్ణి లాంటి బంగారు కిరీటంలో వజ్రంలా చేరిన శివరాజ్ కుమార్ భవిష్యత్తులో మరెన్నో వైవిధ్యమైన పాత్రల్లో మెప్పించాలని ఆశిస్తూ బిగ్ థ్యాంక్స్ టు అభినవ కన్నడ కంఠీరవ పార్వతమ్మ పుత్ర శివరాజ్ కుమార్.